బాలినేని శ్రీనివాసరెడ్డి ఈసారి సింగిల్గా వస్తే ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా సింగిల్గా వస్తే తప్పకుండా ఓడిస్తామని ఒంగోలు వైసీపీ నగరాధ్యక్షులు కటారి శంకర్ ఫైర్ అయ్యారు. బాలినేని శ్రీనివాసరెడ్డి నిన్న పిఠాపురంలో చేసిన వ్యాఖ్యలకు ఆయన ధీటుగా స్పందించారు. 30 సంవత్సరాలు బాలినేనితో కలిసి నడిచామని, ఏనాడు ఆపదలో ఉన్న కార్యకర్తలను ఆదుకోలేదని ఆయన మండిపడ్డారు. పిఠాపురంలో జరిగిన సభలో కూడా బాలినేనికి జనసేనలో అంత సీను లేదని చెప్పి కూడా ఆయన విమర్శించడం అవి ఒంగోలులో వైరల్ అయినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి బాలినేనికి లేదని, వైసీపీ జోలికి వస్తే తమ సత్తా చూపిస్తామని కూడా ఆయన తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈసారి ఒంగోలులో ప్రజలు బాలినేనికి బుద్ధి చెప్తారని కూడా ఆయన ఘంటాపథంగా చెప్పడం జరిగింది. అయితే తాము వైసీపీలో ఉన్నప్పటి నుంచి కూడా మాయ మాటలు చెప్పి అవతల వ్యక్తుల మీద మాటలు దాడి చేయించారని చెప్పి కూడా కటారి శంకర్ మాట్లాడటం కూడా ఒంగోలు కాన్స్టిట్యున్సీలో రాజకీయాలు వేడెక్కాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు. కూటమితోటి బీజేపీ టీడీపీతో వచ్చి ఆయన డిప్యూటీ సీఎం వరకే పరిమితాడు. అంటే ఎమ్మెల్యేగా గెలిచాడు, మినిస్టర్ అనేది తర్వాత ఇచ్చుకునేది. ఇతను ఒక అభ్యర్థిగా 150 సీట్లతో సీఎం అయ్యాడు. అతనితో పోల్చడం అనేది మీ అవివేకం అనుకుంటున్నాం మేము. అదేవిధంగా మీరు చెప్తున్నారు, అక్కడ మీరు చేరిందే మొన్న, మీకు ఎంతవరకు వాళ్ళు సీన్ ఇచ్చారో అందరూ తెలుస్తుంది. మీరు చెప్తారు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మీరు సజెషన్ ఇస్తున్నారు. అక్కడ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు ఫీల్ అయిపోతున్నారు. మీరు మీ ఇద్దరు కలిసి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుకొని కార్యకర్తలు న్యాయం చేయండి అని. మీరేం చేశారండి ఇన్నేళ్ళ నుంచి? మీతోటి 30 ఏళ్ళ నుంచి ప్రయాణం చేసిన కార్యకర్తలు ప్రకాశం జిల్లాలో ఉన్నాం, ఒంగోలులో ఉన్నాం. మీరు ఎంతవరకు న్యాయం చేశారు? మీరా ఆ మాటలు చెప్పేది? మీరు వాడుకోవడమే కానీ కార్యకర్తల్ని. మీరు కష్టపడిన వాళ్ళకి ఎప్పుడన్నా ఏదైనా చేశారా? లేదు కదా. అదేవిధంగా ఛాలెంజ్ చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి సీఎం, నువ్వు ఎట్లా అవుతావో జగన్ అని. మేము ఒంగోలు నియోజకవర్గం నుంచి మేము ఇస్తున్నాం మీకు ఛాలెంజ్. మీరు సింగిల్గా జనసేన పార్టీతోటి మీరు సింగిల్గా ఒంగోలులో ఎమ్మెల్యేగా గెలుస్తారు, మేము ఛాలెంజ్ చేస్తాం. మీరు గెలవరు, మేము గెలిపిలేము కూడా. సింగిల్గా గెలవాలి, ఏది 3 పార్టీలతో కాదు. 2014లో కూడా మీరు 3 పార్టీలతో ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిగలిగారు. కానీ సింగిల్గా వచ్చినప్పుడు ఎన్ని సీట్లు వచ్చినాయో కూడా మీరు అన్నీ గమనించుకోవాలా. మీరు ఇదే రకంగా మళ్ళీ మాకు తెలుసు, ఎందుకంటే నేను గతంలో మీ ఎమ్మట చాలా ఏళ్ళు పనిచేశాను. మీరు మళ్ళీ ఎవరికొకరు నాకు చెప్పినట్టే గతంలో వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టని చెప్తారు. ఇక మేము పర్సనల్ ఇంకా చాలా ఉన్నాయి మీ గురించి మాట్లాడాలంటే. ఇంతటితో సర్దుకొని జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటుంటే మంచిది. మీరు కానీ రేపొద్దున మళ్ళీ వాళ్ళని పెట్టి మాట్లాడితే డైరెక్ట్ మీ మీద ఇంకా అని తెలియజేస్తూ ముగిస్తున్నాం.